గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈరోజు సాయంకాలం దాదాపుగా 4 గంటల ప్రాంతంలో కొడంగల్ నియోజకవర్గానికి చేరుకున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. స్వామివారి ప్రత్యేక పూజల్లో కూడా పాల్గొంటారు. ఆ తదనంతరం పట్టణంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులందరికీ ముందుగానే రంజాన్ శుభాకాంక్షలు కూడా తెలియజేసేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రాకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయిపోయాయి. ఆలయ ప్రాంగణం దగ్గర కావచ్చు, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనేటటువంటి ఇఫ్తార్ విందుకు సంబంధించినటువంటి ఆ ఫంక్షన్ హాల్ ఏదైతే ఉందో అక్కడంతా కూడా పూర్తిగా పోలీసు బలగాలన్నీ కూడా మోహరించడం జరిగింది. అక్కడ పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లకు సంబంధించి కూడా ఉన్నతాధికారులు కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదట పాల్గొన్న తర్వాత అక్కడ ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు, ఆ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా ఆ ప్రైవేట్ ఫంక్షన్ హాల్కి వెళ్తారు, అక్కడ ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి అన్ని కూడా పూర్తయిపోయాయి. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కావచ్చు, అదేవిధంగా జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి కూడా పూర్తిగా ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యమంత్రి రాకకు సంబంధించి అధికారులంతా కూడా అలర్ట్ అయిపోయి ఉన్నారు. పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా చోటు చేసుకోకుండా ఉండేలా అన్ని రకాల జాగ్రత్తలు కూడా పాటిస్తున్నటువంటి పరిస్థితి. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా ముఖ్యమంత్రి రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత కొడంగల్ అభివృద్ధి కొరకు ఇప్పటికే కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్నటువంటి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి కూడా ఇప్పటికే నిధులు మంజూరు చేసినటువంటి పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు ఏదైతే బ్రహ్మోత్సవాలకు వస్తున్నటువంటి నేపథ్యంలో సొంత నియోజకవర్గానికి సీఎం వస్తున్నటువంటి సందర్భంగా అటు సీఎం రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా రేవంత్ రెడ్డికి స్వాగతం పలికేందుకు, రేవంత్ రెడ్డిని కలిసేందుకు, చూసేందుకు అంతా కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు సాయంకాలం దాదాపుగా 4 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్తున్న విషయం తెలుసుకున్నటువంటి నేపథ్యంలో కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అభిమానులు కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కొడంగల్ పట్టణానికి వచ్చి చేరుకుంటున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు కొంతమంది వస్తుంటే మరికొంతమంది ఇఫ్తార్ విందులో రేవంత్ రెడ్డితో కలిసి ఇఫ్తార్ విందు స్వీకరించేందుకు ముస్లిం సోదరులంతా కూడా అక్కడికి వచ్చేందుకు పూర్తిగా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.